లక్ష్మి గారు. హాయ్. సో మరి ఈ రోజు టమాటోతో ఏం స్పెషల్స్ చేసి చూపించబోతున్నారు? ఒకటి ఫస్ట్ టమాటా బాత్ చేసుకుందాము. టమాటో బాత్, తర్వాత టమాటా ఆమ్లెట్. టమాటో ఆమ్లెట్. ఓకే, ఫస్ట్ అయితే టమాటో బాత్. టమాటా బాత్. ఓకే, మరి టమాటో బాత్ చేసి చూపిస్తున్నారంట ఫస్ట్ లక్ష్మి గారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో లక్ష్మి గారిని అడుగుదాం. లక్ష్మి గారు, మరి టమాటో బాత్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి? టమాటాలు, మిర్చి, పల్లీలు, పోపు దినుసులు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, నూనె, బియ్యం. టమాటో బాత్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దాని తయారీ విధానం లక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. లక్ష్మి గారు, మరి దీని ప్రాసెస్ ఫస్ట్ ఎలా స్టార్ట్ చేద్దాం? కుక్కర్ పెట్టేసుకుందాం ఫస్ట్. ఓకే, ఎందుకంటే అన్నం ఉడకాలి కదా. అందుకని సో ఫస్ట్ మనం అన్నం పెట్టి ఒక పక్కన పెట్టేసి ఒక పని అయిపోతుంది. అవును. సో మనం పక్కన స్టవ్ లో మనం బియ్యం కడిగి పెట్టేసేస్తే ఏంటంటే అన్నం ఉడుకుతూ ఉంటుంది అండ్ ప్రాసెస్ మనం పక్క దాని మీద మనం చేసుకోవచ్చు. సో అన్నం పని అయిపోయింది, మనం పక్కన పెట్టేసాము. ఈ లోపల మనం ఇక్కడ మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుని టమాటా సాసెస్ రెడీ చేసుకుందాము. ఓకే, ఫస్ట్ స్టవ్ వెలిగిస్తాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ దీనికి ఎక్కువ పడుతుందా? ఎక్కువ పడుతుంది. ఎక్కువ పడుతుంది. ఉప్మాకి ఎలా వేసుకుంటామో అట్లానే వేసుకోవాలి. కాగే వరకు నూనె కాగిన తర్వాత. లక్ష్మి గారు, మరి టమాటో ఎక్కువగా తింటారా ఇంట్లో? తింటామండి, ఇష్టం, పిల్లలందరికీ కూడా ఇష్టం టమాటో కర్రీ కదా. ఇప్పుడున్న వాళ్ళు ఎక్కువగా పిల్లలు టమాటో ఎక్కువ ఇష్టపడతారు. టమాటో ఒకటి కొంచెం స్పైసీగా ఉంటుంది కదా, పులుపు ఉంటుంది. మ్యాంగో సీజన్ లో మ్యాంగో బాగుంటుంది. మ్యాంగో, అవును. సో మరి టమాటోలో ఏమేమి వెరైటీస్ చేస్తుంటారు? ఎక్కువ అదే ఆనియన్స్, టమాటాస్ వేసి కర్రీస్ ఎక్కువ. ఈవినింగ్ పూట చాలా తొందరగా అయిపోతుంది కదా అది. అందుకని ఈజీ ప్రాసెస్ కాబట్టి ఎక్కినట్టుంది. మనము ఫస్ట్ పోపు దినుసులు వేసుకుందాం. ఓకే, టమాటో పాటలు మనం ఓన్లీ టొమాటో యాడ్ చేస్తాం కదా. అవును. సో అలా కాకుండా మిక్స్డ్ లాగా టమాటోతో పాటు టమాటోతో అంటే టమాటా బాత్ ఉప్మాతో చేసుకుంటాము. ఓకే, గోధుమ రవ్వతో చేసుకోవచ్చు, బొంబాయి రవ్వతో కూడా చేసుకోవచ్చు ఉప్మా. ఎందులో వేసినా టమాటా టేస్టీగానే ఉంటుంది. టమాటా ఏ కాంబినేషన్ లోనే టమాటోతో బాగానే ఉంటుంది. మనం పల్లీలు కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఓకే, పల్లీలు టేస్ట్ కోసమా? అది వస్తుంది కదా. ఇంకా మా వెయిట్ పెట్టేసుకుందాం టేస్ట్ కోసం. ప్లస్ హెల్దీనే కదా. అవును, హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా తింటారు. మీకు ఎవరు నేర్పించారు టమాటో బాత్? నేనే ప్రాక్టీస్ చేస్తుంటాను రకరకాలుగా. ప్లస్ టీవీలో చూస్తుంటాను కదా, ఫాలో అవుతారు. నేను ఎక్కువ సీరియల్స్ ఇష్టపడను. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇట్లాంటి రెసిపీస్ వచ్చినప్పుడే మాకు కొంచెం చూస్తూ ఉంటాను అనమాట. ఓకే, అట్లా.